ఆయన హాయ్, పేరు నా పేరు కాశీ. అన్న ఇప్పుడున్న ప్రెసెంట్ పబ్లిక్ అసలు మారాలంటారా? పబ్లిక్ మారాలంటే ఇప్పుడు ఒకటి కరోనా అనేది వచ్చి పబ్లిక్ లో కొద్దిగా మార్పు తెచ్చింది, కానీ మళ్ళీ మర్చిపోయారు జనాలకు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్. ఇప్పుడు ఎవడైనా 30 దాటిందంటే ముందు మన హెల్త్ గురించి ఆలోచించుకోవాలి. ఈ పెద్ద పెద్ద సిటీలలో ఉంటుంది, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి మేజర్ సిటీలలో కనీసం మీరు తినేది అది నాణ్యత ఉందని ఎవరైనా గమనిస్తున్నారా? ఒక టీ తాగుతున్నాం, ఆ టీలో వాళ్ళు వాడే టీ పొడి ఏ టీ పొడి వాడుతున్నాడు, ఏ చక్కెర వాడుతున్నాడు, దాంట్లో టేస్ట్ కోసం ఏ వాడుతున్నాడు ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళ రోడ్డు మీద ఇస్తున్న ఒక ప్లాస్టిక్ కప్పులు ఇస్తాడు, ఆ ప్లాస్టిక్ కప్పులో తాగడం వల్ల ఎన్ని అనార్థాలు వస్తాయి ఎవరికైనా తెలుసా? లేదు, ఎవరు పట్టించుకోవట్లే. టిఫిన్ చేస్తాం, టిఫిన్ చేసేటప్పుడు చట్నీ మొత్తం నీళ్ళ ఉంటుంది, అన్ని చట్నీలో వాడు పచ్చిపప్పులు వేస్తున్నాడా, క్వాలిటీ పప్పులు వాడుతున్నాడా? మామూలుగా చట్నీ చేయాలంటే పప్పులను అనేది కొద్దిగా వేడి చేసి చేయాలి, కానీ అలా ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్ చూడు సేమ్. అంటే నిర్లక్ష్యం ఎవరిది? తినే వాళ్ళది, మనదే, అమ్మే వాళ్ళదే. తినే వాళ్ళదే, వాళ్ళకే వాళ్ళు ఎలానైనా అమ్ముతారు, మనం తింటున్నాం. బిర్యానీస్ అంతే. చూడండి, ఒక కిచెన్ చెక్ చేయండి, కిచెన్లో ఏమన్నా నాణ్యత ఉంటుందా, శుభ్రత పరిశుభ్రత ఉంటుందా? ఇవాళ మిగిలిపోతే అది రేపు అమ్ముతారు. ఒక హోటల్ అని నేను పేరు పెట్టి అన్నట్లే, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% వాళ్ళకనేది వ్యక్తిగతంగా అంటే నాకు అసలు ఒక ఇష్టం అనేది ఉంది, ఒక నాణ్యమైన ఫుడ్ అనేది పెట్టాలి జనాలకు అనేది ఒక కోరిక ఉంది. కాకపోతే డబ్బు లేక నేను ఆ పని చేయలేకపోతున్నా. నాకు అది ఒక ప్యాషన్. మంచి హోటల్ పెట్టాలి, మంచి రెస్టారెంట్ పెట్టాలి. నాకు నష్టం వచ్చినా మనం ఇంట్లో ఏ విధంగా ఎంత శుభ్రంగా తింటామో బయట జనాలకు కూడా అలాగే పరిశుభ్రంగా ఇవ్వాలని ఉంటుంది. కానీ అలాంటి హోటల్ ఎక్కడైనా ఉందా అంటే కొన్ని ఉండొచ్చు, అందరినీ తప్పవట్లేం. కానీ 80% వాళ్ళు ఎలా ఉంటే మనకేమి? మనకు ఇప్పుడు మీరే చూస్తున్న న్యూస్లో ఎన్ని చూడలే, పాలల్లో కల్తీ కలుపుతున్నారు అన్నారు. మరి ఆ కల్తీ కలిపినోడు వాడికి బొద్ది ఉండాలి కదా, ఏదో పౌడర్ కలిపి యూరియా కలిపి అన్నాడు. మరి అది తాగినోడు వాడు ఎన్ని అనార్థాలు మరి వాడికి ఉండాలి కదా. ఈ పాలు తాగినోడు పాపం ఎంత ఇబ్బంది పడతారు, లేకపోతే వాడి జీవితాలు పోతాయని. కానీ వాడికి ఏం కావాలి? డబ్బు కావాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసం ఏదైనా కల్తీ కలుపుతారు. అంటే నేను మాట్లాడేది కల్తీ గురించి. కానీ దీనికి బాధ్యతగా గవర్నమెంట్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్ ఉండాలి. ప్రతి విషయంలో ఎవరైనా దొరికిందనుకో వాడిని 4 రోజులు వదిలేయడం కాదు, వాని మీద కఠినమైన చర్యలు గిన ఒకసారి కఠినమైన కేసులు బయట రాకుండా వేస్తే ఎవడు కల్తీ చేయడు. అసలు ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు చూస్తే భయం అనిపిస్తుంది. పాల దగ్గర నుంచి నూడిల్స్ దగ్గర ఈ మధ్య మనం ఒక వీడియో చూసా. అసలు ఏంటి పండ్లు ప్రతిదీ కల్తీ. అసలు ఒకటి చికెన్ మామూలుగా ఒక కోడి పెద్దగా కావాలంటే ఎంత అవుతుంది? 3 months 4 months. కానీ ఇక్కడ ఏ చికెన్ సెంటర్స్ అయినా, అంటే చికెన్ అమ్మే వాళ్ళు కాదు, ఆ చికెన్ ఉంటాయి కదా కోలపారాలని, 1 month లో వస్తుంది. 1 month లో ఎలా వస్తుంది కోడి? దానికి ఇంజక్షన్లు వేస్తారు. అంటే చికెన్ తినాలంటే కూడా దడబుట్టేస్తుంది. కానీ బయట పబ్లిక్ అలా లేరు, లొట్టలు వేసుకొని తింటారు. వాడు చికెన్ బిర్యానీ అంటే అబ్బా అని తింటారు. కానీ ఆ చికెన్ ఎంత ఆరోగ్యానికి హానికరం అనేది ఎవడో పట్టించుకోవట్లే. గవర్నమెంట్ కూడా అట్లే ఉంది. ఫుడ్ కమిషన్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కడ రైడీలు చేయరు. ఏదో అప్పుడప్పుడు మీడియాలో పబ్లిసిటీ కోసం డ్యూటీలు చేయటం లేదనేది బాధ్యతగా చెయ్యాలి. చేస్తేనే కదా నీడ్. ఇప్పుడు ఒకటే నేను సామాన్య పౌరుణ్ణి, ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడిన నా గురించి ఏదో అనడం కాదు వాళ్ళు. ఇప్పుడు నాకు జీతం ఇచ్చినందుకు నా జీతం కోసం నేను పని చేస్తున్నాను. అలాగే ఎవరు జీతం చేసుకుంటే వాళ్ళ జీతం కోసం వాళ్ళు పని చేయాలి. పబ్లిక్ సేవ చేయడానికే కదా ఉండేది. ఏ ఫుడ్ కమిషన్ అయినా గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అనేది మనం అందరం ఓట్లు వేస్తే గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ బాధ్యత ఏంది? సామాన్యులకు నాణ్యమైన సేవలు అందించాలి. నువ్వు ఏ సేవ అయినా కానీ అది నాణ్యతగా ఉండాలి కదా. దాని గురించి అడుగుతున్నాం మేము. కంపల్సరీ నాణ్యత అనేది సెట్ చేయాలి. ప్లస్ క్వాంటిటీ కూడా. నీకు 46 రూపాయలు పెట్టి టిఫిన్ పెట్టి 2 ఇడ్లీ పెట్టడం కాదు, ఆ క్వాంటిటీ ఎంత ఉండాలి అనేది ఒకటి ఉండాలి. ఒకటి ధరల పట్టిగానే ఉండాలి. సో ఇప్పుడు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇట్లా కల్తీ పట్ల ఇట్లా మారాలి అంటే అసలు ఏం చేయాలంటారు? ముందు పబ్లిక్ లో మార్పు రావాలి. బయట తినడం మానేసి ఎవడు ఇంట్లో వాడు తిన్నాడు అనుకో, వాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు. కానీ ఏంటంటే జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, బయట తినాల్సిన పరిస్థితి కొంతమందికి బ్యాచులర్స్ కైనా. కానీ హోటల్స్ వాళ్ళు కూడా ఎంతసేపు డబ్బుల మీదనే ఉండకూడదు. అదే వాళ్ళ ఫ్యామిలీ తింటే ఏమైద్ది? హాస్పిటల్ కొన్ని లక్షల బిల్లులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మనం కల్తీ ఆహారం తినడం వల్లనే కదా. ఒక మానవత దృక్పథంతో చూడండి. నేను తింటే నా పిల్లలకి ఎలా అవుతుంది? బయట కస్టమర్ కూడా కస్టమర్ అనేవాడిని దేవుడిగా చూడాలి. నీ కస్టమర్ అయితే వాడు ఏడు పెడుతుంది తింటలేని అనేది ఆ ధోరణి మారాలి. నేను చెప్పేది కూడా హోటల్ ఏదో తప్పు చేస్తున్నారని కాదు, మీలో మార్పు రండి. అంటే కిచెన్లో ఉంటాయి కొద్దిగా. ఇప్పుడు నీ ఇంట్లో అయితే నువ్వు అశుభ్రంగా ఉంటే నువ్వు తింటావా? హోటల్లో కూడా అదే ఉండాలి. మీకు ఆ మార్పు ఉండాలి. నేను హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇంత కరోనాకు ముందర కొద్దిగానే బాగున్నాయి కానీ హోటల్స్ కరోనా తర్వాత విపరీతంగా పెరిగినాయి. ఫుడ్ హోటల్స్ అనేది ఆ బిజినెస్ అనేది పెరిగింది. కానీ నాణ్యత అనేది ఎక్కడ పాటించడంలే. ఇదైతే 100%. ఏదో పెద్ద పెద్ద హోటల్స్ పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ
బయట ఫుడ్ అనే కాదు, ఏ విషయంలో మార్నింగ్ మనం 5 గంటలు లేచినాక రాత్రి 10 గంటల వరకు నిద్రపోయేదాకా ప్రతి విషయంలో కల్తీ ఉంది. ఆఖరికి మనం పీల్చే గాలిలో కూడా నీకు ఢిల్లీకి మించిపోద్దాం హైదరాబాద్ అనిపిస్తుంది ఒకసారి చూస్తే. పొల్యూషన్ ఎవరైనా పట్టించుకుంటారా? ఒక ఆటో అంతా పొగ వదులుతుంటుంది వెనక నుంచి, దాని మీద ఎక్కడైనా ఉందా? పొద్దున చూస్తున్న ఆఫీస్కి వెళ్తుంటే ఒక బైక్ వాడు మొత్తం వాడు దోమలకు మందు కొడుతుంటే ఎలా పొగ వస్తుందో అలా వస్తుంది. మరి అవసరమే లేదు ఆ బైక్ యూజ్ చేయడము. ఎన్నో సంవత్సరాలు చేతక బైక్ అది. ఆడు మొత్తం ఈ నుంచి ఈసోపుగూడ నుంచి స్టార్ట్ చేస్తే ఎర్రగడ్డ దాకా అదే బైక్ వేసుకుని వెళ్తుండు. దానివల్ల ఎంత గాల్లో కలుస్తుంది పొల్యూషన్. ఎవరికి లేదు బాధ్యత. ఏముంది ఎవరికల్లో మనకేముందో పట్టించుకోవట్లేదు అంతే. ప్రజలకనే కాదు, నాకు కూడా ఏంటంటే తినేటప్పుడు ఆలోచించుకోవాలి. ప్లస్ మనం తినే ఆహారం నాణ్యత ఉందా లేదని పరిశీలించుకొని అవసరమైతేనే మనం ఏదన్నా, ఇప్పుడు తుఫాన్ అయినప్పుడు నీకు అవసరమైతేనే బయటికి రారా అంటే ఎట్లా చెప్తుంది గవర్నమెంట్, అలాగనే నీకు ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటేనే బయట తినండి. తినడంలో కూడా ఏం తింటే మంచిదనే తినండి, అంతేగాని ఏది పడితే తిని అనవసరంగా మీ పిల్లల ఆరోగ్యాన్ని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. మీరు సంపాదించే రూపాయి రేపొద్దున హాస్పిటల్లో పెట్టడానికి సరిపోవట్లేదు. గవర్నమెంట్ అనేది కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది అందించాలి, కానీ అది ఎక్కడ జరగట్లేదు కదా. జరుగుతుందా? మరి అందుకే మన గురించి కదా చెప్పేది. అది థ్యాంక్ యూ బ్రదర్.